ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 28వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 28వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారండి. అందరి మనస్సుల్లోనూ కూడా మీరు ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే మీరు ఏర్పరచుకోగలుగుతారు. మీరు ప్రవర్తించే విధానం వల్ల, మీరు మాట్లాడే మాట తీరు వల్ల అందరి మనసులను గెలుచుకునే విధంగా, అందరినీ కూడా సంతోషపరిచే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండటం వల్ల చక్కగా అన్ని విధాలుగా కూడా మీకు ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. దైవిక సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా ఈరోజు మీకు లభిస్తుందండి. మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ మనసుకు నచ్చిన వారితో కానీ కాసింత విరామ సమయాన్ని గడపడం కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అందరితోనూ కూడా ఆనందంగా, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో లాభాన్ని ఆశించకుండా మీరు మీ కర్తవ్యం ఏదైతే ఉందో, అంటే మీ బాధ్యత ఏదైతే ఉందో దాని పట్ల నిబద్ధతతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీరు చక్కటి లాభాన్ని కూడా పొందగలుగుతారండి. అంటే మీరు లాభాలను ఆశించకపోయినా రావాల్సిన లాభం అయితే మీకు రావడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆదాయం కూడా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. చక్కగా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెరుచుకోవడం, మీరు ప్రతి రూపాయిని కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవటం, అంటే ఖర్చులను తగ్గించుకొని ఏదైతే మీ ఆదాయం ఉందో దాన్ని పొదుపుగా ఉంచుకోవటం కానీ, లేదా కుటుంబ సభ్యుల కోసం దానిని కొంతవరకు మీరు వారి యొక్క అవసరాల కోసం వినియోగించటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అందరినీ సంప్రదించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా ఈరోజు కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారండి. కీళ్ల నొప్పులు, ఇతరితర ఇటువంటి సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఈరోజు కొంతవరకు జాగ్రత్తను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ పనులను అయితే మీరు సజావుగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, ఏదైనా కార్యక్రమాల కోసం మీరు వేరే దూర ప్రాంతాలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అయితే దూర ప్రయాణాలు ఏవైనా చేయవలసి వచ్చినప్పుడు మాత్రం కాసింత జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీరు ప్రతి పని ఏదైతే చేస్తున్నారో ఆ పనిలో ఒక ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందుల తాలూకా లావాదేవీలతో మీరు మరింతగా చాకచక్యంగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీ విజయ రహస్యంగా ఈరోజైతే ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు నిరాశను కానీ, నిస్పృహను కానీ, ఏదైనా తక్కువగా ఆలోచించే విధానాన్ని కానీ మీ మనసులోకి రానివ్వకుండా మీరు ప్రతి పనిని ఎంతో జాగ్రత్తగా మేము చెయ్యగలం అనే పట్టుదలతో మీరు ఆలోచించి ముందుకు తీసుకువెళ్తారండి. అయితే కాసింత భయము, ఆందోళన అనేవి ఉంటాయి. ఎందుకంటే అనుకోకుండానే, మీకు తెలియకుండానే ఈ గతంలో ఇది చేయటం వల్ల ఇట్లాంటి ఇబ్బంది ఎదుర్కొన్నామే అనే ఆలోచన ఒక్కొక్కసారి వస్తుంది మీ మనసుకి. వచ్చినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టగలుగుతారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కించపరిచినట్లు మాట్లాడటం కానీ, మిమ్మల్ని తక్కువ చేసినట్టు మాట్లాడటం కానీ, ఇట్లాంటి మాటలు మాట్లాడే వారి విషయంలో కూడా ఈరోజు మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అటువంటి వారి మాటలను మాత్రం పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు కోరుకున్న విధంగా మీరు అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా అన్ని వృత్తుల వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. ఆదాయాన్ని మీరు కోరుకున్న విధంగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు అయితే మెరుగుపడతాయండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం చూసినట్లయితే విద్యార్థులకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఈరోజు చక్కటి శ్రద్ధాశక్తులతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ఉన్నత స్థానాన్ని ఈరోజు సంపాదించుకోగలుగుతారు.
అంటే ఎక్కువగా మరింత శ్రద్ధాశక్తులనైతే చూపించగలుగుతారు. అయితే మీ యొక్క తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసే వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పెట్టుబడి తాలూకా లావాదేవీలను మీరు చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాన్నైతే మీరు సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు ఏది చేస్తున్నా కూడా దాని తాలూకా లావాదేవీలను మీ శ్రేయోభిలాషులతోనూ, మీ యొక్క కుటుంబ సభ్యులతోనూ సంప్రదించటం వల్ల మీరు మరింతగా లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేస్తున్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. మీ వ్యాపారంలో మరింత లావాదేవీలను మీరు చక్కబెట్టగలుగుతారు. వ్యాపారాన్ని కూడా మీరు మరింతగా లాభాల బాటలో నడిపించడానికి అన్ని విధాలుగా మీరు ఆలోచనలు, ప్రణాళికలు చేసి ముందుకైతే మీరు తీసుకువెళ్ళగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ వ్యవహారాలు చేసేవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ఉన్నత స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అనుకున్న దానికంటే చక్కగా రెట్టింపు ఆదాయాన్ని పొందగలుగుతారు. మార్కెటింగ్ మెలకువలతో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా చక్కటి పోటీనిచ్చే విధంగా మీ మనస్తత్వం అయితే ఉంటుందండి. మొత్తం మీద అన్ని రకాలుగా అనుకూలంగా రోజునైతే ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో, మహిళలకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులను సజావుగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ మీకు అన్ని రకాలుగా వారు అందించే సహాయ సహకారాలు కూడా మీకు మరింతగా ఆనందాన్ని అయితే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీ ఇచ్చే విధంగా మీ మనస్తత్వం అయితే ఉంటుంది. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా ఆ పోటీని మీరు కూడా తట్టుకొని, మీరు కూడా ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు కానీ, మీ నిర్ణయాలు కానీ ఉంటాయండి. అదేవిధంగా చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారు. కష్టపడి మీరేదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. మీకు మానసికంగా ఎంతో సంతోషంగా ఈ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేస్తున్న పనులలో ఎటువంటి శారీరక శ్రమ కానీ, ఒత్తిడి కానీ లేకుండా సకాలంలో మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకొని, గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా మంచి ఆలోచనలు చేయడం కానీ, కుటుంబ అవసరాలకు సరిపడా ఏదైనా కొత్త నిర్ణయాలను తీసుకోవటం కానీ మీకు మరింత ఆనందాన్ని ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు కోరుకునే విధంగా మీ యొక్క వ్యవహారం
పెళ్లి వరకు వెళ్ళే అవకాశం కానీ, పెద్దల ముందు మాట్లాడుకునే అవకాశం కానీ మీకు లభిస్తుంది. అది కూడా మీకు సంతోషాన్నయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్‌ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే బదిలీల కోసం, ప్రమోషన్‌ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అవ్వటం కానీ, ప్రమోషన్ రావటం కానీ ఇటువంటివి జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే విధంగా మీ రోజైతే ఉండబోతుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కోరుకున్న విధంగా చక్కటి మీ అర్హతకు తగినట్టు ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ విధంగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నవారు ఉన్నారు. రాజకీయ నాయకుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండటం మీకు మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది. ప్రత్యేకంగా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు కానీ, మీరు అమలుపరిచే విధానాలు కానీ అందరి మేలు కోరే విధంగా ఉండటం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఒక గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలమైన యోగదాయకమైన రోజుగా ఉండబోతుంది. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి అని కానీ, లేదా వాటి లావాదేవీల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగడం కానీ, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా వివరాలు మీకు తెలియటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన రోజుగా, అనుకూలమైన రోజుగా మీకు ఈ రోజైతే ఉండబోతుంది. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన చిన్నారులకు మీ స్తోమతకు తగ్గట్టుగా పాలను ఆహారంగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.